హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. నా పేరు శివకృష్ణ. ఈరోజు మీ ముందుకి బ్రాండ్ న్యూ వెస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే తీసుకొచ్చాను. క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గకుండా చాలా బాగా కట్టడం జరిగింది. మీకు క్వాలిటీ అవుట్పుట్ ఉన్న ఇల్లు అయితే మీకోసం తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఈ హౌస్ వచ్చేసరికి టోటల్గా 150 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. అదేవిధంగా హెచ్ఎండిఏ లేఅవుట్ సెమీ గేటెడ్ కమ్యూనిటీ కింద అయితే వస్తుంది. మనకి నేషనల్ హైవేకి చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే, నేషనల్ హైవే 65కి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. లొకేషన్ హైలైట్స్ చూసుకున్నట్టయితే మనకి ఈ హౌస్ నుంచి హైటెక్ సిటీ చూసుకున్నట్టయితే 25 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా గచ్చిబౌలికి చూసుకున్నట్టయితే 22 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3కి చూసుకున్నట్టయితే 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. టోటల్గా 150 స్క్వేర్ యార్డ్స్లో ఈ హౌస్ అయితే ఉంటుంది. డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే 30x45 అయితే ఉంటుంది. మనకి ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే నియర్లీ మనకి 1250 to 1280 ఎస్ఎఫ్టీలోనే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది. మనకి ఆల్మోస్ట్ ఇల్లంతా రెడీ అయిపోయింది. గృహప్రవేశానికి రెడీగా ఉన్న ఇల్లు అయితే మీకోసం తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ 97 లక్షలు ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. ప్రైస్ అనేది సిట్టింగ్లో నెగోషియబుల్ అయితే ఉంటుంది. మంచి ప్రాపర్టీ హెచ్ఎండిఏ లేఅవుట్లో తీసుకురావడం జరిగింది. కిచెన్ చూసారు కదా, కిచెన్ మొత్తం ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి సైడ్కి కూడా మనకి సిమెంట్ ట్రాక్స్ అయితే చాలా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడే డైనింగ్ ఏరియా కూడా ఉంటుంది. విశాలంగా వచ్చింది కిచెన్ అనేది. కిచెన్ పక్కనే మనకి దేవుడి గది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్లో కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్కి ఒక డోర్ కూడా ఇచ్చారు. మనకి విండోస్ కూడా మనకి కంప్లీట్గా గ్రానైట్ ఫ్రేమ్ లాగా ఇవ్వడం జరిగింది. చాలా బాగా ఇచ్చారండి ఓనర్ గారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గకుండా వారు చాలా జాగ్రత్తలు తీసుకొని చాలా బాగా ఇవ్వడం జరిగింది. మనకి బ్యాక్ సైడ్లోనే మనకి బోర్ పాయింట్, అదేవిధంగా స్టోరేజ్ ట్యాంక్ అయితే ఉంటుంది. అవి కూడా మీకు కవర్ చేసి చూపిస్తాను. మనకి గల్లీ చూసుకున్నట్టయితే గల్లీ 1 ఫీట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడే మనకి బోర్ పాయింట్, అదేవిధంగా స్టోరేజ్ ట్యాంక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. బోర్ కూడా చాలా తక్కువ డెప్త్లోనే వాటర్ అయితే పడ్డాయి. మనకి ఈ గల్లీ చూసుకున్నట్టయితే 3.3 ఫీట్ అయితే ఉంటుంది. వెంటిలేషన్ కూడా మంచి ప్రాపర్టీ అయితే మీకోసం తీసుకొచ్చాను ఫ్రెండ్స్. మనకి పార్కింగ్ ఏరియాలో కూడా కంప్లీట్గా యాంటీ స్క్విడ్ గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగింది. మనకి గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి స్టెప్స్ కూడా గ్రానైట్ అయితే ఇచ్చారు. మనకి ఇక్కడైతే వాష్ ఏరియా, అదేవిధంగా వాషింగ్ మిషన్ పెట్టుకునే ఫెసిలిటీస్ కూడా ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛానల్ని అయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎప్పటికప్పుడు మీకోసం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఎకానమీ టు ప్రీమియం బడ్జెట్లో హౌసెస్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. మనకి ఇంటి ముందు రోడ్ చూసుకున్నట్టయితే మనకి 30 ఫీట్ రోడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎలివేషన్ చూశారు కదా, చాలా అందంగా వచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.